మైకం చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవంది మైకం తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే అరే 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 ఓ కళ్ళలో కళ్ళలో నా మైకం చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం నమస్కారం స్టార్ మహిళ 1900 సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ప్రిలిమినరీస్ అయిపోయాయి. సెమీ ఫైనల్ ఎపిసోడ్ కి వచ్చేసిన ఈ ఆరుగురికి కంగ్రాచులేషన్. అండ్ అలాగే గ్రాండ్ ఫైనల్ లో ఎవరైతే గెలుపొందుతారో వారు గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ అలాగే 3 లక్షల రూపాయలు. ఓకే, సో ఆరుగురు ఎలా ఉన్నారు? ఈ ఆరుగురితో ఆల్రెడీ మాకు పరిచయాలు ఏర్పడిపోయాయి. ప్రిలిమినరీస్ లో వీళ్ళు ఆడారు, ఒక్కొక్క ఎపిసోడ్ లోనూ గెలుపొంది 6 డిఫరెంట్ ఎపిసోడ్స్ నుంచి ఈ సెమీ ఫైనల్ కి చేరుకున్నారనమాట. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక జంప్ చేశారు. ఇంకో ఒక్క జంప్ చేస్తే చాలు మీరు ఫైనల్స్ లో ఉంటారు. ఓకే, సో లతతో మొదలెడదాము. లత, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రిలిమినరీ ఎపిసోడ్? చాలా చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు సెమీ ఫైనల్స్ లో కూడా విన్ అవ్వాలని వచ్చాను. మెరిసే మెరిసేటి లోకం ముడిపడిపోవ ఎదకు అదుపే నీ వల్లేనా అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్లో కూడా గెలిచి 3 lakhs నేనే కొట్టుకెళ్తాను, సూపర్ స్టార్ మహిళ అవుతాను. హాయ్ సుమ గారు. అదిగో రెహమాన్ కి చుట్టం కాకపోయినా రెహమాన్ అంత ఉత్సాహం ఉంది అక్కడ. మీరందరికీ చుట్టమే కదా. యా, చెప్పండి రెహమాన్ గారు. చాలా చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏ ఊరు వహీదా? రాజమండ్రి. వహీదా, నీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు ఏంటి, ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి? స్టార్ మహిళ అని ఎక్కడికి వెళ్ళాను వస్తున్నారండి బాబు. ఎక్కడికి వెళ్ళినా స్టార్ మహిళ అని పిలిచేస్తున్నారా బాబు? ఇప్పుడు నెక్స్ట్ సూపర్ స్టార్ మహిళ అనిపించుకోవాలంటే మరి ఫైనల్స్ లో గెలవాల్సిందే. తప్పకుండా గెలుద్దాం. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ అదే. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే కన్నే కొట్టాబంటే టాపులేసి పోదే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబంటే టాపులేసి పోతే రో. మన రాజమండ్రి వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకాన్ని తప్పకుండా నిలబెడతాను. మన మీ అందరి బ్లెస్సింగ్ తోనే స్టార్ మహిళ వినయం కదండి. ఈసారి సూపర్ స్టార్ మహిళ వినయం 3 lakhs నేనే కొట్టుకొస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఓకే, సుహానా ఫ్రమ్ విజయవాడ. సుహానా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుంది. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే
సెమీస్ కూడా గెలిచి ఫైనల్ లో 3 lakhs కొట్టేది నేను, ఆ సూపర్ స్టార్ లా అయ్యేది కూడా నేను. ఇట్స్ మై ఛాలెంజ్. హాయ్ సుమ గారు, బాగున్నారా? బాగున్నాను అనురాధ. అనురాధ ఫ్రమ్ కర్నూలు. ఓకే అనురాధ, మీరు సెమీఫైనల్స్ రీచ్ అయ్యారు, దీని మీద మీ స్పందన ఏమిటి? చాలా చాలా సంతోషంగా ఉంది. అందులో మిమ్మల్ని కలుసుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. అలాగే ఫైనల్స్ కి వెళ్ళి 3 lakhs కూడా నేనే తీసుకెళ్తాను. రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే కన్నే కొట్టాబంటే టాపులేసి పోతే ముద్దే పెట్టాబంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో. ఇక్కడ కూడా విన్ అయ్యి నేను సూపర్ స్టార్ మహిళా కాంటెస్ట్ లో ఫైనల్స్ లో కూడా విన్ అవుతాను. 3 lakhs నాది. ఇట్స్ మై ఛాలెంజ్. నెల్లూరు నుండి వచ్చానండి. హాయ్ కావ్య. హాయ్ అండి. చెప్పండి కావ్య. చాలా హ్యాపీగా ఎపిసోడ్ చూసిన వాళ్ళందరూ ఏమన్నారు? చాలా అంటే ఫస్ట్ టైం టీవీలో అలా టెలికాస్ట్ అవ్వడం కదా, అందరూ కూడా అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా చూడడం చాలా హ్యాపీగా ఉంది మెయిన్ నాకైతే. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీకు కూడా అయ్యో థ్యాంక్ యూ. సెమీఫైనల్స్ విన్ అయితే ఫైనల్స్ కి వెళ్ళి అండ్ 3 lakhs కూడా తీసుకోవాలని నాకు. ఓకే దంచు దంచు బాగా దంచు నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే మేనత్త కూతురా గుండెలదరా దంచవే మేనత్త కూతురా పట్టు దంచవే నా గుండెలదరదరదరా. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలి, మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. అలా ఉంటే నేను ఫైనల్స్ కూడా విన్ అయ్యి సూపర్ స్టార్ మహిళ టైటిల్ నాదే అండ్ ఆ 3 lakhs కూడా నావే. ఇట్స్ మై ఛాలెంజ్. హాయ్ సుమ తేజస్విని ఫ్రమ్ హైదరాబాద్. ఓకే ఏమంటున్నారు మన హైదరాబాద్ వాళ్ళందరూ నీ ప్రోగ్రామ్ చూసి? సూపర్, నేను సెలబ్రిటీని అయిపోయా. అవునా? ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తున్నారా? ఇంతవరకు మీరు నాకు చేసిన సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ షీల్డ్ డబ్బు 2 నేనే తీసుకొస్తాను, కావాలంటే చూడండి, మీ నమ్మకాన్ని నిలబెడతాను. విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు, ఈ 6గురిలో ఎవరు ఫైనల్స్ కి వెళ్తారో, ఫైనలీ 3 lakhs ఎవరు సొంతం చేసుకుంటారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరజరా ఓకే, సో ఎవరికి వచ్చింది స్టార్ కార్డ్ ఓపెన్ చేయండి చూద్దాము. And she is legal Sandra है सारी गमा पदनिसा अरे करो करो जरा जलसा जलसा है सानी दपा मगरेसा अरे करो करो जरा जलसा जलसा दिलसा 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 ఎవ్వరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో
ఆడినప్పుడు కూడా వచ్చిందండి 18 పాయింట్స్. అప్పుడు 18 ఇప్పుడు 20. ఇంకో 2 పాయింట్లు పెరిగాయి అప్పటికి ఇప్పటికి. సో ఏంటంటే నువ్వే గెలుస్తావా? గెలుస్తాను. ఫైనల్స్ కి నువ్వే వెళ్తావా? నీకన్నా ఎక్కువ ఛాన్సెస్ ఇక్కడ ఎవరికి ఉందంటావు? నాకు అందరికీనా? పాపం అందరిని డిసప్పాయింట్ చేయకూడదు కదా. బాబా వెరీ గుడ్. ఎంత దయా సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ లో ఉండేటువంటి స్పెషాలిటీ. అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఆడినా ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ గా ఆడుతున్నారు. వెరీ గుడ్ అమ్మా. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. ఓకే, సో ఈ రోజు ఫస్ట్ ఎవరు అవుట్ అవుతారో చూద్దాము. రెడీ 1 2 3 గో. విజయవాడ నుంచి వచ్చిన ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయి అవుట్ అయిపోయింది. 10 పాయింట్స్ లత. స్టార్ మహిళలో సూపర్ స్టార్ మహిళగా మీరు విన్ అయినట్టయితే 3 లక్షల రూపాయలు వస్తే ఏం చేస్తారు? గోల్డ్ కొనుక్కుంటాను. ఆడవాళ్ళు గోల్డ్ అబ్బా విడదీయరా అని బంధం అబ్బా. ఎవరిని అడిగినా గోల్డ్ కొనుక్కుంటాననే చెప్తారు ఫస్ట్. ఓకే వెళ్ళండి కొనుక్కోండి. సెకండ్ ఎవరు అవుట్ అవుతారో చూద్దాం. 1 2 3 గో. హైదరాబాద్. తేజస్వినికి 12 పాయింట్లు. రెడీ 1 2 3 గో. విజయవాడ నుంచి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు అవుట్ అయిపోయారు. సుహానాకి 14 పాయింట్లు. సుహానా నువ్వేం చేసుకుంటావు సుహానా 3 లక్షలతో? ఇంకా ఆలోచించలేదు. ఫస్ట్ పేరెంట్స్ కి ఇచ్చేస్తాను. ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి అమ్మా నాన్నలకు అప్పు చెప్పేస్తావు. వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తారు. రెడీ 1 2 3 గో. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. కావ్యకి 16 పాయింట్లు, అనురాధకి 18 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూడండి. సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. ఓం నమస్తే బోలో బేబీ ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ పుట్టే పార్టీ టైం లో ఓం నమస్తే బోలో బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్నర్ అవుతా ప్రిటీ క్రైమ్ లో. ఏ పిల్లో 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 నా పిల్లో లాంటి పిల్లో మార్నింగ్ కాఫీ వస్తావా నా మేల
ఫైనల్స్ కదా, కబుక్కున బజర్ నొక్కారు. నేను తలా తోక తొండం అన్ని కలిపేసుకొని కాలు విడిచిన వేలు విడిచిన క్వశ్చన్స్ ఏమైనా అడగొచ్చు. రెడీగా ఉన్నారా మీరు? మీరు విన్న ఈ పాట ఉండే సినిమా డైరెక్టర్ ఎవరు? సుహానా. శ్రీను వైట్ల. బాగా అన్ని పట్టి పట్టేసి వచ్చినట్టున్నావు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. హీరో ఎవరు? రామ్. హీరోయిన్ ఎవరు? జెనీలియా. హీరో వాళ్ళ మదర్ ఎవరు? జెనీలియాకి మమ్మీ లేరు ఈ సినిమాలో. ఏం సినిమా ఇది? రెడీ. ప్రొడ్యూసర్ ఎవరు? తెలీదు. కెమెరామెన్ ఎవరు? ఆ కెమెరామెన్ రామ్ బాబు. మరి గంగేది? మీరే. ఓకే, కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. పప్పులో రాయే, చెప్పులో రాయే, గ్రైండర్ లో రాయే, కిడ్నీలో రాయే, గుళ్ళో రాయే, గుట్లో గుండ్రాయే. సో జీవితం లింకప్ విత్ రాయే. అందుకే నేనంటాను యథారాయే తథారాయే, రాయే రాయే రింగురాయే. ఈ మహిమగల రాళ్ళు నేను హిమాలయాల్లో ఉండిపోవడం వల్ల డిస్ట్రిబ్యూట్ చేయడం వీలు పడక నా శిష్యుడు రింగురాజాకు అప్పగించాను. నాయనా రింగు స్వామి, నువ్వు కొంచెం వంగు. విన్నారుగా రాయి పురాణం అంతా. ఇంతకీ ఆ రాళ్ల గురించి చెప్తున్న నటుడు ఎవరు? ఎంఎస్ నారాయణ. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సెమీఫైనల్ ఎపిసోడ్. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చాలా విలువైంది. ఇప్పుడు ఇంకో పాట. రాణి 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 సుమారాణి. నా మనసే అడకబుచ్చి నీ వయసే ముడుపులిచి నా ముడికి కంట కొట్టావే. వహీదా సూపర్. వహీదా సూపర్. గట్టిగా ఒకసారి వహీదా ఎనర్జీకి, వహీదా ఎక్స్ప్రెషన్స్ కి, వహీదా ఫుట్ మూమెంట్స్ కి చప్పట్లు. ఇంకా కొంతమందిలో టెన్షన్ ఉంది సెమీఫైనల్స్ ఫైనల్స్ కి వెళ్తామా లేదా అని. వహీదా మాత్రం టెన్షన్ అంతా వదిలేసి ఒక డాన్స్ చేసేసింది. అలా కనబడుతున్నా సుమా? లోపల ఉందా? నువ్వు రేస్ గుర్రంలో శృతి హాసన్ టైప్ అనమాట. ఆమె లోపలే అంతా దాచేసుకుంటే నువ్వు బయటకు మాత్రం ఆనందంగా ఉన్నట్టున్నావు. లోపల మాత్రం వహీదా ఇలా ఇలా డాన్స్ చేస్తున్నావు.
కొంచెం అనుకో, మరీ అంత కాదు. ఈ రేంజ్ లో ఉందన్నమాట లోపల. ఓకే, ఈ సినిమాలో హీరో అన్నయ్య క్యారెక్టర్ ఎవరు చేశారు? కావ్య. రాజీవ్ కనకాల గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. నేను మూవీ ఏంటి అడుగుతారని అనుకుంటున్నాను. మూవీ ఏంటి? దొంగ దొంగ. హీరోయిన్ ఎవరు? సదా. చూసారా, సెమీఫైనల్స్ కి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరూ చాకుల్లాగా ఉన్నారు. బాగా ప్రిలిమ్స్ లోనే వీళ్ళని బాగా షార్ప్ చేసి 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 సెమీస్ కి తీసుకొచ్చారు. ఒక్కొక్కళ్ళని ముట్టుకుంటే కోసుకుంటుందబ్బా. ఓకే, సరే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయేరా. ఓకే, నీ మనసు నాకు తెలుసు సినిమాలో హీరో ఎవరు? తరుణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కావ్య 2, వహిదా 2, అనురాధ 2. 3 రాజధాని నగరాలున్న ఏకైక దేశం ఏది? సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా రైట్ ఆన్సర్, వెరీ గుడ్. ఒకటి కేప్ టౌన్, ప్రిటోరియా, ఇంకొకటి బ్లోమ్ ప్యాంటిస్. బానే తెలుసు నీకు, వెరీ గుడ్. 6 పాయింట్స్ మళ్ళీ. వహిదా 1, అనురాధ 1, కావ్య 1, తేజస్విని 2, లతా 1. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమంతిరో అవ్వ బువ్వ నాకే కావాలి. వసంతం సినిమాలో హీరో ఎవరు? వెంకటేష్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకో. సుహానా 2, కావ్య 2, అనురాధ 1, వహిదా రెహమాన్ 1. అన్ని పక్షులలాగా కాకుండా కాళ్ళు వెనక వైపు ఉండేటువంటి పక్షి ఏది? ఆప్షన్స్: ఏ కిజాయ్, బి లూన్స్. లూన్స్. అవును, లూన్స్ పక్షుల కాళ్ళు వెనక్కుంటాయంట. ఈ పక్షుల్లో 5 జాతులున్నాయి. ఇవి ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఖండాల్లో కనిపిస్తాయి. 1 అడుగు పొడవు, 5 కిలోల వరకు బరువు ఉండి చూడ్డానికి అచ్చం బాతుల్లాగా ఉంటాయి. నీళ్లల్లో 200 అడుగులకి డైవ్ చేయగలవు. 100 మైళ్లు ఆగకుండా ఎగిరిపోగలవు. బా, 200 అనమాట. నీళ్లలోనూ ఉండగలదు, ఎగిరిపోగలదు. తీసుకోండి. సుహానా 1, కావ్య 1, అనురాధ 1. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనక కునుకే పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే. నువ్వు వస్తావని సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ సౌందర్య, బి సిమ్రన్. నువ్వు వస్తావని 3 లక్షలు నీ వెనకాలే నీకోసమే ఎదురు చూస్తోంది. సిమ్రాన్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు. పాట పాడితేనే గానీ హీరోయిన్ గుర్తు రాలేదు కదా. టెన్షన్ లేదు లేదన్నా చూడు ఎలా వస్తుందా. పోనీవే, దాంతో పాటు సిమ్రన్ కూడా వచ్చేసిందిగా బయటికి. తీసుకో 3 పాయింట్లు. ఎలా గుర్తొచ్చిందమ్మా? ఒక్కసారి బొమ్మ వెనక్కి వేసుకుంటే అలా గుర్తొచ్చారు నాగార్జున. తర్వాత వెనకాల సిమ్రన్ వచ్చేసింది. అంతే అంతే. పాట పాడటం వల్ల గుర్తొచ్చిందా? అవును, బేసిక్ గా నేను ఏదో కొంచెం పాడతాను. ఏదో పాట ఏంటి? ప్రేమలేఖ రాసే పంపాని నువ్వు వస్తావని. ఆ ఒక ముక్కే వచ్చు. అసలు మనం అడిగిన సినిమా ఏంటి, నువ్వు పాడిన పాట ఏంటి? కాదా? కాదు, కానీ లక్కీగా ఎందుకో నీకు సిమ్రన్ అనేది కరెక్ట్ గా తట్టింది. ఓన్లే బాబు, ఎవరు వస్తే ఎవరో చెప్పినా. నువ్వు పాడిన పాట శ్రీకాంత్ గారి పాట. ఏదైతేనేంటి, నీకు మంచి జరిగింది. எப்படி ஆனாலும் கடவுள் பாப்பான் சும்மா. என்ன எந்த கடவுள்? எங்களோட கடவுள். உங்க கடவுள் பாத்துட்டே இருப்பாங்களா? பாத்துப்பாங்க, என்ன எப்பவுமே மேலதான் நிக்க வைப்பாங்க. அதனால தான் சிம்ரன் சொல்லி கொடுத்துட்டாங்க. ஆமா, அப்படிதான். என்ன கடவுளே, இவங்களுக்கு நியாயம் பண்ணி அவங்களுக்கு எல்லாம் அநியாயம் பண்ணிட்டீங்களே. என்ன சும்மா பாரு என் பாயிண்ட் எப்படி எடுத்துட்டாங்களோ. என்ன 16 பாயிண்ட் இருக்கு இல்லையா? என்ன
ఇది తెలుగు షో. నేను త్వరలో తమిళ్లో కూడా చేయబోతున్నా. నాకు కూడా కొంచెం ప్రాక్టీస్ అప్పుడు నీ పాయింట్ ఎత్తుకోమ్మా. సుహానా 2. ఏ నో, ఇందాక 2 తీసుకున్నావు. తేజస్విని 1. ఇండియన్ మ్యూజియం ఏ నగరంలో ఉంది? ఇండియన్ మ్యూజియం, దాని పేరే ఇండియన్ మ్యూజియం. అది ఎక్కడుంది? ఆప్షన్స్. ఏ కోల్కతా, బి ఢిల్లీ. ఢిల్లీ. గట్టిగా చెప్పు. ఢిల్లీ. రాంగ్ ఆన్సర్, కోల్కతా కరెక్ట్ ఆన్సర్. ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. అయ్య బాబాయ్ ఆగలేక కన్నే కొట్టిందిరో కంటి పాప. ఛాలెంజ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? త్రిష. பாத்தியாடி பாத்தியா, உனக்கு எப்படிப்பட்ட கொஸ்டின் வந்தது? அவளுக்கு பாத்தியா த்ரிஷா சேலஞ்ச் அப்படின்னு சொல்லிட்டு வந்தது. வேலையே நல்லா இல்ல சும்மா. நீ என்னடி செலக்ட் பண்ண? நான் கண்டராவியான ஒரு இது. சும்மா நீ அப்படி சொல்ல கூடாது. சரி ஓகே. ఏయ్ వహిదా 2, సుహానా 2 అండ్ 1 తేజస్విని, 1 కావ్య. ప్లాస్టిక్ ని మొదట తయారు చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్స్. ఏ ఫాక్స్ ముల్లర్, బి అలెగ్జాండర్ పార్క్. ఫాక్స్ ముల్లర్. దట్స్ రాంగ్ ఆన్సర్, అలెగ్జాండర్ పార్క్. ఆ రోజుల్లో దీన్ని ఆయన పేరిట పర్కిసైన్ అని పిలిచేవారు. నూనె, కర్పూరంతో నైట్రో సెల్యులోజ్ ని మెత్తగా చేస్తే ప్లాస్టిక్ తయారవుతుంది. వ్యాపారపరమైనటువంటి ప్లాస్టిక్ ని మొదట ఫినాల్ మరియు ఫార్మాల్డిహైడ్ నుంచి తయారు చేశారు. తర్వాత వివిధ రసాయనిక పదార్థాలతో తయారు చేసేటువంటి పద్ధతుల్ని కనిపెట్టారు. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది, కాబోయే వాణ్ణి నేనని కన్ఫర్మ్ చేసింది. వజ్రం సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. తీసుకోండి 6. సుహానా 2, వహీదా 2, తేజస్విని 2. వజ్రాలకి ప్రసిద్ధి చెందిన ఎడారి పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ సహారా ఎడారి, బి కలహారి ఎడారి. బి కలహారి ఎడారి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. సుహానా 1, కావ్య 1, లత 1. ఏం ఆలోచిస్తున్నారు? ఎంతకాలం అని ఇలా యాంకరింగ్లు చేసి కష్టపడి సంపాదిస్తాను. కలహారి ఎడారికి వెళ్దామా ఒకసారి? అక్కడ వజ్రాలు ఉంటాయి కదా, కొన్ని మూటలు కట్టుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా అని. సుమా వజ్రాల మాట దేవుడేరుకు, అక్కడికి వెళ్ళాక నువ్వు రావాలి కదా. నేను ఎక్కడికి వెళ్ళినా రాగలను. నువ్వు వెళ్తే ఎక్కడ సునామే. ఎడారిలో కూడా నేను సునామీ ఒంటరి కోసం యాంకర్ చేస్తావు, నాకు తెలుసు. వంటల కోసం యాంకరింగ్. అక్కడ కూడా స్టార్ మహిళ ఒంటరిగా ఎవరు ఉన్నా సరే నేను యాంకరింగ్ చేసేస్తాను. వంటలేమిటి అది. రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి ఎన్ని పాత్రలు చేశారు? పోయినట్టుంది, మీరు హ్యాపీ. సెమీఫైనల్స్, ఫైనల్స్. ఆప్షన్స్. ఏ 1, బి 2. రౌడీ అల్లుడు 2. మీ ఆశలంతా అడియాసలైంది. కరెక్ట్ ఆన్సర్ చెప్పేసింది. బట్ కానీ ఆప్షన్స్ తీసుకున్నా మీరు 1, 2 అన్నారు. మరి లేకపోతే లేనివన్నీ చెప్పనా? 7, 8, 9, 10. సుహానా 2, అనురాధ 1. కార్పెట్లు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి దేశం ఏది? ఆప్షన్స్. ఏ ఇరాన్, బి బ్రెజిల్. బ్రెజిల్. సో కార్పెట్లు ఉత్పత్తి చేయడంలో ప్రసిద్ధి చెందినటువంటి దేశం ఇరాన్. ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళే ముందు ఇంకో డాన్స్ చూద్దాం.
మన వహీదాకి గట్టిగా ఒకసారి చెప్పట్లు. సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఓకే, సో సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ నుంచి ఫైనల్స్ కి వెళ్ళడానికి ఇంకా 2 రౌండ్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి చిత్రాల రౌండ్, ఇంకొకటి ఆట రౌండ్. ఈ చిత్రాల రౌండ్ లో మీరు ఎన్ని పాయింట్లు సేవ్ చేసుకోగలిగితే మీకు అంత ప్లస్ అవుతుంది. వీలైనంత వరకు నెగటివ్ పాయింట్స్ రాకుండా చూసుకోండి. ఓకేనా? 3 లక్షలు మీకోసమే ఎదురు చూస్తోంది. మొదటి చిత్రం రామ్ చరణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. అనురాధ స్కోర్ పెరిగింది. నెక్స్ట్ చిత్రం జైనిలియా. కరెక్ట్ ఆన్సర్, వహీదా. నెక్స్ట్ చిత్రం అనురాధ కర్నూలు. జూనియర్ ఎన్టీఆర్. ఎస్, అనురాధ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఓ మై గాడ్, కర్నూలు అనురాధ స్కోర్ 33కి వెళ్ళిపోయింది. 3 పిక్చర్స్ అయిపోయాయి ఆల్రెడీ, ఇంకా 3 పిక్చర్స్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ చిత్రం తేజస్విని, హైదరాబాద్. 10, 9, 8, 7, 6, 5. తేజస్విని, అనవసరంగా పాయింట్లు పోతాయి. హైదరాబాద్, కమ్ ఆన్, ఏదో ఒక పేరు చెప్పు. 3, సమ్ హీరోయిన్ పేరు చెప్పమ్మా. 2, 1. ఒక్క హీరోయిన్ పేరు గుర్తు రాలేదా? సుమా, ఏదో హీరోయిన్ వహీదా రహమాన్. చూద్దాం. ఇట్ ఇస్ త్రిష. తేజస్విని -6. నెక్స్ట్ చిత్రం అల్లు అర్జున్. అల్లు అర్జున్ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. కావ్య సేఫ్. నెక్స్ట్ చిత్రం అమలాపాల్. అది ఇలియానా. వహీదా -6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ అండ్ సూపర్ స్టార్ మహిళ సెమీఫైనల్స్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో సెమీఫైనల్స్ నుంచి ఫైనల్ కి వెళ్ళడానికి ఇదే మీ ఆఖరి అవకాశం. ఈ రోజు ఎవరు గేమ్ బాగా ఆడతారో వాళ్లే విన్నర్ అవుతారు. ఈ 1 మినిట్ మీ జీవితాన్ని మార్చేసేయచ్చు. 3 లక్షలు మీకు తీసుకొచ్చేయచ్చు. మరి గేమ్ ఫస్ట్ ఇలా బ్యాలెన్స్ చేసేసుకోండి. అది అయిపోయిన తర్వాత బౌలింగ్ పిన్ ఒకటి గ్లాస్ లో వేసుకోండి. అది అయ్యాక పెద్ద రింగ్ తీసుకొని ఫస్ట్ వేసుకోండి. తర్వాత చిన్న రింగ్, ఏ చిన్న రింగ్ అయినా పర్వాలేదు తీసుకొని వేసుకోండి. అంతేగాని ఫస్ట్ చిన్న రింగ్ వేసుకుంటే పెద్ద రింగ్ పట్టదు. అలా మళ్ళీ మన నెక్స్ట్ క్లాస్ లోకి బౌలింగ్ పిన్, 2 రింగులు, ఇంతే. అలా వేస్తే ఒక సెట్ అయినట్టు. ఓకేనా? సో 3టికి 6 పాయింట్లు వస్తాయి. 18 పాయింట్స్ వచ్చేస్తాయి అలా పెట్టేస్తే. ఓకే, తేజస్విని ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్, ఆల్ ది బెస్ట్. 1, 2, 3 గో.
plus 20, 146 points. Cool box. All the best. 1, 2, 3, go. Plus 20, 152 points వచ్చాయి నీకు. And handi set. All the best. 1, 2, 3, go. And a rice cooker. 1, 2, 3, go. ఓకే, డిన్నర్ సెట్ వచ్చింది. నెల్లూరు నుంచి వచ్చిన కావ్య లీడ్ లో ఉంది. మీరు తన స్కోర్ దాటాలి, అలాగే మన విజయవాడ నుంచి వచ్చినటువంటి సుహానా అందుకోలేని ఒక స్కోర్ చేరుకోవాలి, ఎందుకంటే తను ఇంకా ఆడడానికి రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్. 1, 2, 3, గో.
140 పాయింట్స్ వచ్చాయి మీకు అండ్ ట్రావెలింగ్ సెట్. ఓకే, సో సుహానా ఫ్రమ్ విజయవాడ, మీ టార్గెట్ 148. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ కర్నూలు నుంచి వచ్చినటువంటి అనురాధ. మరి మీరు గెలుస్తారా, అనురాధ గెలుస్తుందా? తేల్చేటువంటి టైం వచ్చేసింది. ఫైనల్స్ కి ఎవరు వెళ్తారో చూద్దాము. విజయవాడ అమ్మాయా, కర్నూలు అమ్మాయా? ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నువ్వు గెలుచుకుంటున్నావు శాండ్విచ్ టోస్టర్. ఫైనల్స్ కి వెళ్తుంది అనురాధ ఫ్రమ్ కర్నూల్. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకునే వెల్లువలో జల్లుమనే కథ విందామా. రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. అలా ఈ రోజు అనురాధ కర్నూలు నుంచి ఫైనల్స్ లోకి చేరుకుంది. సుధా వరంగల్ నుంచి ఫైనల్స్ లో ఆల్రెడీ మీకోసం అక్కడ రెడీగా ఉంది. వచ్చే అని అడుగుతోంది. ఫైనల్స్ లో ఎవరు విన్ అవుతారో, వాళ్ళు గెలుచుకుంటారో తెలుసు కదా. సూపర్ స్టార్ మేళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలు.